మళ్ళీ చెప్పాలా కొత్తగా మీకు ఎక్కడికి బయలుదేరుతున్నాం ఏంటని. ఆల్రెడీ పార్ట్ 1 చూసారు కదా. పార్ట్ 2 బోవ పోటీలకు బయలుదేరాం. మా ఫ్రెండ్ వలీమా అదే రిసెప్షన్. బయట కళ్యాణ మండపం అయితే లైటింగ్స్ తో అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా పార్కింగ్ లో బండి పెట్టేసాం. లిఫ్ట్ లో నుంచి సెకండ్ ఫ్లోర్ కి రాగానే ముందే మటన్ బిర్యానీ దర్శనం ఇచ్చింది. సరే ముందు మా ఫ్రెండ్ కలుద్దాం అని ఎందుకులే అని చెప్పి మళ్ళీ భోజనం దగ్గర కూర్చుండిపోయాం. బొవ్వకు వేళ అయ్యారా, చాలా టైం అయిపోయింది. ఓకే 2 చికెన్ ముక్కలు అయితే ముందు పెట్టారు. ఆ ఫ్రై పీసులు తింటుండగా క్యాంపా డ్రింక్ కూడా పెట్టారు. ఓకే బిర్యానీ తిన్నాక దాని అంతా చూద్దాం. ప్లేట్ అయితే చాలా బాధపడుతుంది బిర్యానీ పెట్టలేదని. ఈలోపు బిర్యానీ కూడా వడ్డించారు. ఇంకేముంది మటన్ దమ్ బిర్యానీ. ఆహా పిచ్చి కొట్టుడు కొట్టడమే, లేతగా అసలు పీస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా బిర్యానీని పిచ్చి కొట్టుడు కొట్టే తరుణంలో వీడియో కెమెరా అంత సడన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా మనం పద్ధతిగా తింటే యాక్ట్ చేసాం, అది వేరే విషయం కంటే. ఇంకా మొత్తం పొట్టలో వేసేసి మా ఊడి దగ్గరికి వెళ్ళాం. బిజీగా ఉన్నాడు. ఇంకా తర్వాత గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగేసాం. ఇదిగోండి నీడు మా బుల్లి సబ్స్క్రైబర్ చందన అబ్బాయి, మన శివ బాబాయ్ ఫోటోగ్రాఫర్తో మాట్లాడుతున్నాడు. అంటే మనది ఇదే ఫీల్డ్ అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి. ఆ తర్వాత వెళ్ళి ఫోటో దిగాం అనమాట. ఇక్కడ స్పెషల్గా స్టేజ్ అయితే వేశారనమాట. వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగి వాళ్ళకి వెంటనే ఇక్కడ ఫ్రేమ్ ఇస్తున్నారు అనమాట వచ్చినందుకు గిఫ్ట్గా. దరిద్రం ఏంటంటే కరెక్ట్గా మేము దిగిన 5 నిమిషాల ముందే ప్రింటర్ అయితే రిపేర్ వచ్చిందంట. ఇంకేం చేయలేదు. అది మరి విషయం. బొవ్వ పోటీలు బాగా జరిగాయి. బొవ్వ కూడా అసలు పిచ్చి కొట్టుడు కొట్టాం, మామూలుగా లేదు బిర్యానీ మాత్రం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.